ఈ నెల 14న భారతదేశంలోని 12వ ద్వాదశ జ్యోతిర్లింగాలను జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ప్రతిష్ఠించనున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతులు దివ్య ఆశీస్సులతో ఇర్రిపాక శివాలయం వద్ద ఈ నెల 11, 12, 13వ తేదీలో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానందస్వామి చేతుల మీదుగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలు ఇర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క ప్రతిష్ఠ భక్తులందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తజన సందోహం వచ్చే కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. అలాగే అతిపెద్ద కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగం కుంభాభిషేకం నిర్వహించనున్నామని ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం నుండి 11 రోజుల పాటు మహాకుంభాభిషేక సహిత రుద్రయాగం నిర్వహించనున్నామన్నారు. మార్చి 7వ తేదీ గురువారం మహాపూర్ణహుతి జరుగుతుందన్నారు. 11 రోజుల పాటు వివిధ పీఠాధిపతులు ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని 11 రోజుల పాటు రోజుకి 20,000 మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలకు అభిషేకించి దర్శనం చేసుకుంటారని, శివరాత్రికి ఈ పార్థివ లింగాలన్నింటినీ ఏలేరు నదిలో నిమజ్జనం చేయబడుతున్నాయి అని అన్నారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండడానికి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి కృపకు పాత్రలు అవుతారని నెహ్రూ శివాలయం నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఇరుపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థవలింగని మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో, ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికే శంకుస్థాపన, ప్రతిష్ట, జ్యోతిర్లింగ అర్చన, అదే రకంగా పార్థవ లింగాలతోటి సుభిక్షంగా ఉండాలని, మరి ఒక హిందువుగా హిందూ మతానికి నా వంతు భక్తి ప్రపత్తుల్ని దాన్ని ఏమన్నా నా వంతు ఇది బాధ్యతను తీర్చుకోవాలని, ప్రతి భక్తులు ఈ గ్రామం ఒక మహా పుణ్యక్షేత్రంగా మారాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు శివుని దర్శించుకుని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ధరించాలని, వాళ్ళకి అవకాశం కల్పించాలని మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. తర్వాత మన ప్రాంతం అంతా వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాకుంభాభిషేకంతో ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా, సుస్థిరమైనటువంటి ప్రజలు మంచి సుఖశాంతులతో జీవించేటటువంటి అవకాశం ఉండేటటువంటి విధంగా మనకందరికీ ఆ భగవంతుడు అవకాశం కల్పించాలనేటటువంటి ఆలోచనతో కార్యక్రమాన్ని అంటే మహాకుంభాభిషేకం అన్నది సంవత్సరం పూర్తి చేస్తే 3 సార్లు నేను ఈ మహాకుంభాభిషేకాన్ని చేసినట్టు అవుతుంది. మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో
అక్కడ ఈ మహాకుంభాభిషేకాన్ని మిత్రుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది.